జై శ్రీ రాధాకృష్ణ. ప్రియ మిత్రులారా, మనం ముందుగా భగవంతునికి ప్రార్థన చేద్దాం. హే కృష్ణ, ఈ రోజు ఈ అమృత వాణిని వింటున్న ప్రతి భక్తునిపై నీ కృపా దృష్టి సదా ఉండాలి. వారి కష్టాలన్నీ తొలగిపోవాలి. మిత్రులారా, ఈ అద్భుతమైన వాణిని వినే ముందు మీ ఆలోచనలను, భక్తిని వ్యక్తపరుస్తూ క్రింద కామెంట్ బాక్స్లో జయ శ్రీ రాధాకృష్ణ అని తప్పక వ్రాయండి. మీ భక్తి మన ఈ ప్రయాణాన్ని మరింత అద్భుతంగా మారుస్తుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా దివ్య జ్ఞానం వైపు పయనిద్దాం. జీవితంలో ఎవరైనా మన మనసును గాయపరిచినప్పుడు మనం కుంగిపోతాం, చెదిరిపోతాం, ఒంటరిగా మిగిలిపోయినట్లు భావిస్తాం. అలాంటి కష్ట సమయాల్లో శ్రీకృష్ణుని వాణి మనకు ధైర్యాన్నిస్తుంది. ఈ ప్రపంచం క్షణభంగురమని, ఆత్మ అమరమైనదని ఆయన మనకు బోధిస్తాడు. జరిగిన దానిలో కూడా ఏదో గూఢమైన ప్రణాళిక దాగి ఉండవచ్చు. ఈ చర్చలో శ్రీకృష్ణుని దివ్య ఉపదేశాల ద్వారా ఎవరైనా మనసు నొప్పించినప్పటికీ మన ఆత్మబలాన్ని నిలబెట్టుకుంటూ ప్రభువు శరణుజొచ్చి శాంతిని, శక్తిని ఎలా పొందవచ్చో వివరించబడింది. జీవితంలో మనవాళ్లు కాని, పరాయివారు కాని మీ హృదయాన్ని గాయపరిచినప్పుడు, సంబంధాల బంధం బలహీనపడినప్పుడు, ఆత్మీయుల నుండే గాయాలు తగిలినప్పుడు మనసు వికలమవుతుంది. అలాంటి సమయంలో శ్రీకృష్ణుని వాణి, ఆయన జ్ఞానం, ఆయన అద్భుతమైన దృక్పథం మనకు శాంతిని, ఆసరాను ఇస్తాయి. శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణుని జీవితం నుండి స్పష్టమయ్యేదేమిటంటే, జీవితంలో ఎవరైనా మనకు దుఃఖం కలిగించినప్పుడు మన కర్తవ్యాలు, ఆత్మజ్ఞానం, ధైర్యం నుండి ఎప్పుడూ వైదొలగకూడదు. ఈ గహనమైన విషయాన్ని శ్రీకృష్ణుని దృష్టితో అర్థం చేసుకుందాం. శ్రీకృష్ణుడు అంటాడు, ఈ ప్రపంచం మాయామయం. ఇందులో ప్రతి వ్యక్తి తన కర్మ, స్వార్థంతో ప్రేరేపితుడై నడుస్తాడు. ఎవరైనా నీ మనసును గాయపరిస్తే నీలో ఏదో లోపం ఉందని భావించకు. అది వారి కర్మల ఫలితం. ఎవరు ఎలా చేస్తారో వారు అలాంటి ఫలాన్నే పొందుతారు. కాబట్టి ఎవరైనా నీతో తప్పు చేసినప్పుడు నీ మనసును శుద్ధంగా ఉంచుకో, ఎందుకంటే నీ కర్మలే నీ గుర్తింపు, ఇతరుల ఆలోచనలు కాదు. శ్రీకృష్ణుని ప్రకారం ఇతరుల ప్రవర్తన వల్ల దుఃఖపడే బదులు మన మనఃస్థితిని అదుపులో ఉంచుకోవాలి. అర్జునుడు యుద్ధభూమిలో తన బంధువులను చూసి తన కర్తవ్యం నుండి వెనుదిరగాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ పార్థ, నీవు నీ స్వధర్మాన్ని పాటించు. ఈ శరీరం నశ్వరమైనది, ఆత్మ అమరమైనది. మనుష్యుడు పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని త్యజించి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. దీని భావమేమిటంటే, జీవితంలో కలిగే కష్టాలు, దుఃఖాలు క్షణికమైనవి. అవి మన ఆత్మను తాకలేవు. ఎవరైనా నీ హృదయాన్ని గాయపరిస్తే అది కేవలం భావోద్వేగాల స్థాయిలో జరుగుతుంది. ఆత్మ అయితే నిర్లిప్తమైనది, శుద్ధమైనది, పరమశాంతమైనది. దానికి ఎవరూ దుఃఖం కలిగించలేరు. శ్రీకృష్ణుడు పదే పదే చెప్తాడు, సమభావంతో ఉండు. సుఖదుఃఖాలు, మానావమానాలు, లాభనష్టాలలో స్థిరంగా ఉండు. ఎవరైనా మనసు నొప్పించినప్పుడు, అవమానించినప్పుడు, లేదా నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవడం అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే ఈ ప్రపంచం పరివర్తనశీలమైనది. ఈ రోజు నిన్ను బాధ పెడుతున్నవాడు రేపు పశ్చాత్తాపడతాడు. కాని నీవు నీ హృదయంలో క్షమ, శాంతిని ఉంచుకుంటే అది నీ ఆత్మిక ఉన్నతికి కారణమవుతుంది. శ్రీకృష్ణుని వాణి మనకు చెబుతుంది, ఎవరైనా మనసు నొప్పించినప్పుడు ప్రతీకార భావన వద్దు. ఆయన అర్జునుడితో అన్నాడు, క్రోధం వల్ల మోహం పుడుతుంది, మోహం వల్ల స్మృతి భ్రమిస్తుంది, స్మృతి భ్రమించడం వల్ల బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశించడం వల్ల వ్యక్తి పతనమవుతాడు. కాబట్టి క్రోధానికి క్రోధంతో సమాధానం చెప్పడం మూర్ఖత్వం. ఎవరైనా మనసు నొప్పించినప్పుడు శాంతంగా ఉండి ఆ పరిస్థితిని అర్థం చేసుకో. వీలైతే క్షమించు. ఒకవేళ క్షమించడం కూడా కష్టమైతే ఆ వ్యక్తి నుండి దూరం ఉండు, కానీ నీలో ద్వేషాన్ని పెంచుకోకు. కృష్ణుని జీవితమే ఒక ఉదాహరణ. ఆయన సుధాముని వంటి నిరుపేద మిత్రుడిని ఆలింగనం చేసుకున్నప్పుడు సుధాముడు ఏమీ ఇవ్వగలడని చూడలేదు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆమెను రక్షించడానికి తక్షణమే తాను ముందుకు వచ్చాడు. శిశుపాలుడు పదే పదే ఆయనను అవమానించినప్పుడు ఆయన ధైర్యం వహించాడు.
కేవలం హద్దు మీరినప్పుడే చర్య తీసుకున్నాడు. ఈ ఉదాహరణలన్నీ కృష్ణుడు కేవలం శాంతి, ధైర్యాన్ని మాత్రమే బోధించడమే కాకుండా ఎప్పుడు, ఎలా కర్మ చేయాలో కూడా నేర్పుతాడని తెలియజేస్తాయి. నీ హృదయం ముక్కలైనప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, నీవు నా శరణుజొచ్చు. నేను నీ పాపాలన్నింటినీ, దుఃఖాలన్నింటినీ హరిస్తాను. దీని అర్థం మీ జీవితంలో దుఃఖాలు రావని కాదు. మీరు కృష్ణుని శరణుజొచ్చినప్పుడు మీ కష్టాలను సహించే శక్తి మీకు లభిస్తుందని. మనం కృష్ణుని వాణిని జీవితంలో ఆచరించినప్పుడు ఏ పరిస్థితిలోనూ కుంగిపోము, మరింత దృఢంగా తయారవుతాము. జరిగింది మంచిదే, జరుగుతున్నది కూడా మంచిదే, జరగబోయేది కూడా మంచిదే. ఇది శ్రీకృష్ణుని వాక్యం జీవితంలోని అత్యంత కఠినమైన ఘడియలో కూడా దీపంలా వెలుగునిస్తుంది. ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు మనలో మనం ప్రశ్నించుకుంటాం, ఎందుకిలా జరిగింది? నేనేమీ తప్పు చేయలేదే. కానీ శ్రీకృష్ణుడు బోధిస్తాడు, ప్రతి సంఘటనకు ఒక ఉద్దేశం ఉంటుంది. కొన్నిసార్లు మనకు పాఠం నేర్పడానికి ఎవరైనా వస్తారు, కొన్నిసార్లు మన వాస్తవికతను పరిచయం చేయడానికి వస్తారు. శ్రీకృష్ణుడు అంటాడు, కర్మ చేస్తూ ఉండు, ఫలాన్ని ఆశించకు. ఎవరైనా మనసు నొప్పించినప్పుడు మన మొదటి ప్రతిచర్య, నేను వారి కోసం ఇంత చేశాను, అయినా ఇలా చేశారు. కానీ శ్రీకృష్ణుడు వివరిస్తాడు, నీవు నీ కర్మలు చేయి, ప్రేమించు, సహాయం చేయి, నిజాయితీగా ఉండు, కానీ బదులుగా ఏమీ లభిస్తుందని ఆశించకు. ఆశే దుఃఖానికి మూలం. మనం ఎవరినైనా ప్రేమించి బదులుగా మోసం పొందినప్పుడు అది మోసం కాదు, మన ఆశ భగ్నం కావడం. అలాంటి సమయంలో శ్రీకృష్ణుని మరొక వాక్యం మనల్ని నిలబెడుతుంది, మనుష్యుడు తన విశ్వాసంతో నిర్మించబడతాడు. ఎలా విశ్వసిస్తాడో అలానే అవుతాడు. అంటే నీ విశ్వాసం సత్యమైనదైతే ఎవరూ నిన్ను పడగొట్టలేరు. ప్రపంచం నీకు వ్యతిరేకంగా ఉన్నా నీవు నీలో స్థిరంగా ఉంటే నిన్నెవరూ కదిలించలేరు. శ్రీకృష్ణుడు ఇది కూడా బోధిస్తాడు, ఎవరైనా మనసు నొప్పించినప్పుడు వాడు నీ గురువవుతాడు. ఎందుకంటే వాడు నీకు ఎవరికి ఎంత స్థానం ఇవ్వాలి, ఎక్కడ హద్దులు గీయాలి, ఎప్పుడు నీ ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని నేర్పుతాడు. నిన్ను దుఃఖపెట్టే వ్యక్తి నీకు ఒక కొత్త అవగాహన, ఒక కొత్త దృష్టి, ఒక కొత్త అనుభవాన్ని ఇస్తాడు. అనుభవమే జీవితంలో అతి పెద్ద గురువు. అందుకే శ్రీకృష్ణుడు అంటాడు, జరిగినదాన్ని మరచిపో, జరుగుతున్నదాన్ని అర్థం చేసుకో, జరగబోయేదానికోసం సిద్ధంగా ఉండు. ఈ వాణి మనకు గడిచిన దుఃఖాలలో చిక్కుకోకూడదని బోధిస్తుంది. ఎవరైనా మనల్ని బాధపెట్టి వెళ్లిపోతే వారి గురించి ఆలోచిస్తూ మనల్ని మనం బాధ పెట్టుకోవడం మూర్ఖత్వం. వారిని క్షమించి ముందుకు సాగడమే శ్రీకృష్ణుని నిజమైన బోధన. మనసు ముక్కలైనప్పుడు శ్రీకృష్ణుని వేణుగాన మాధుర్యంలా నీ జీవితాన్ని శాంతంగా, సుందరంగా చేసుకో. ఎవరైనా నీ మనస్సును గాయపరిస్తే వారి స్థానంలో శ్రీకృష్ణునికి నీ హృదయంలో స్థానం ఇవ్వు. ఆ వ్యక్తి వచ్చి వెళ్లిపోయాడు, కాని శ్రీకృష్ణుడు హృదయంలో నివసించినప్పుడు ఇక ఏ బాధ ఉండదు. ఆయనే నిజమైన స్నేహితుడు, మార్గదర్శకుడు, ఆసరా అవుతాడు. జీవితంలో నీకు అన్యాయం జరిగినప్పుడు కూడా న్యాయ మార్గంలో స్థిరంగా ఉండు. ప్రజలు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు శ్రీకృష్ణునిలా నవ్వుతూ ముందుకు సాగు. ప్రపంచం నీ భావోద్వేగాలను తిరస్కరించినప్పుడు శ్రీకృష్ణుని వాణిని నీ ఆసరాగా చేసుకో. హే అర్జునా, నీవు నా ప్రియ భక్తుడవు, నీవు నా సఖుడవు. నేను నిన్నెప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టను. చివరగా శ్రీకృష్ణుని అత్యంత సుందరమైన మాట, మనస్సు, వాక్కు, కర్మలతో నన్ను స్మరించే ప్రతి భక్తునితో నేను ఉంటాను. నేను వారిలో నివసిస్తాను, వారు నాలో నివసిస్తారు. కాబట్టి ఎవరైనా మనసు నొప్పించినప్పుడు శ్రీకృష్ణుని ఈ వాణిని గుర్తుంచుకో. నీవు ఒంటరివి కావు, కృష్ణుడు నీతో ఉన్నాడు. మనం భావోద్వేగపరంగా కుంగిపోయినప్పుడు, ముఖ్యంగా మన ఆత్మీయుల ద్వారా మనసు గాయపడినప్పుడు లోపల ఒక లోతైన వేదన జన్మిస్తుంది. ప్రపంచమంతా మారిపోయినట్లు మనకు అనిపిస్తుంది. మనం ఆదరించిన, అర్థం చేసుకున్న, నమ్మిన మనవాడే మన హృదయాన్ని ముక్కలు చేసి వెళ్లిపోయాడు. కాని శ్రీకృష్ణుని వాణి ఈ స్థితిలో కూడా ఒక వెలుగురేఖలా దారి చూపుతుంది. ఆయన అంటాడు, ఎవరైనా నీ మనస్సును గాయపరిస్తే అది నీ ఆత్మను తాకలేదు. ఎందుకంటే ఆత్మ అమరమైనది, అచలమైనది, నిర్వికారమైనది. నీ భావోద్వేగాలను మార్చవచ్చు,
కాని ఆత్మ యొక్క శుద్ధతను, దివ్యత్వాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరు. శ్రీకృష్ణుడు గీతలో అర్జునునికి కూడా ఇదే బోధించాడు. జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి ఒక పరీక్ష, ఒక సాధన. ఆత్మీయుల నుండి మోసం ఎదురైనప్పుడు అది కేవలం మనసు బాధ మాత్రమే కాదు, అది ఒక ఆత్మిక పరివర్తనకు అవకాశం. అది నిన్ను లోపలి నుండి దృఢంగా చేస్తుంది. అది నీకు జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలో, ఎవరి నుండి దూరం ఉండాలో చూపిస్తుంది. శ్రీకృష్ణుడు అంటాడు, ఈ ప్రపంచం ఒక రంగస్థలం. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను పోషిస్తున్నారు. కొందరు మిత్రులుగా వచ్చి చివరికి శత్రువు పాత్ర పోషిస్తారు, కొందరు శత్రువులా కనిపించి చివరికి రక్షకుడవుతారు. అందుకే ఏ వ్యక్తి పాత్రకు చలించకు, ఎందుకంటే నిజమైన నిర్వాహకుడిని నేనే. ఎవరైనా నీ మనస్సును గాయపరిస్తే దాన్ని కూడా నా ప్రణాళికలో ఒక భాగంగా అర్థం చేసుకో. ఎవరిదైనా తప్పుడు ప్రవర్తన వల్ల మనం బాధపడినప్పుడు మనలో ప్రశ్నలు తలెత్తుతాయి. ఎందుకిలా జరిగింది? నేను ప్రేమించాను, సమర్పించుకున్నాను, మరి నాకే ఎందుకు ఈ బాధ? శ్రీకృష్ణుడు సమాధానమిస్తాడు, ఎందుకంటే నీ ప్రేమ సత్యమైనది. సత్యమైన ప్రేమకు పరీక్ష తప్పక ఉంటుంది. నీ ప్రేమ కేవలం సుఖస్థితిలో జీవించగలిగితే అది ప్రేమ కాదు, వ్యాపారం. త్యాగం, క్షమ, ధైర్యంతో దృఢపడేదే నిజమైన ప్రేమ. నిన్ను దుఃఖపెట్టేవాడు నీ ఆత్మకు అద్దం చూపిస్తాడు. వాడు నీకు నువ్వింకా గొప్పవాడివి కావాలని చెబుతాడు. శ్రీకృష్ణుడు ఇది కూడా అంటాడు, ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం. నీవు సత్యం మాట్లాడితే కొందరు కోపగిస్తారు. నీవు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడితే కొందరు నీకు వ్యతిరేకంగా వస్తారు. నీవు ప్రేమించినా కొందరు నీపై అసూయపడతారు. కాబట్టి ఎవరైనా నీ మనస్సును గాయపరిస్తే నీవు సత్య మార్గంలో నడుస్తూ ఏమి చేశావో మాత్రమే చూడు. నీ కర్మలు శుద్ధమైనవి, నీ మనస్సు నిర్మలమైనది అయితే ఎవరూ నీ ఆత్మ తేజస్సును మలినం చేయలేరు. గీతలోని మరొక గూఢమైన సందేశం, సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్, అంటే తన సహజమైన ధర్మాన్ని దోషపూరితంగా కనిపించినా విడిచిపెట్టకూడదు. ఎవరైనా నిన్ను మోసం చేసినప్పుడు నీవు నీ స్వభావం నుండి వైదొలగకు. నీవు స్వభావరీత్యా ప్రేమమయుడవైతే ఎవరి ప్రవర్తన కారణంగా కఠినంగా మారకు. నీవు కరుణామయుడవైతే ఎవరి కటువైన మాటల వల్ల మొరటుగా మారకు. నీవు క్షమాశీలుడవైతే ఎవరి అన్యాయం వల్ల ప్రతీకార భావన పెంచుకోకు. ఎందుకంటే ఇది నీ ధర్మం. ధర్మాన్ని నిర్వర్తించడమే ఆత్మ యొక్క పరమ ఉద్దేశం. శ్రీకృష్ణుని జీవితంలో కూడా చాలాసార్లు అవమానం, తిరస్కారం, ద్వేషం ఎదురయ్యాయి. అయినా ఆయన శాంతంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ తన ఉన్నత ఆదర్శాలతో రాజీపడలేదు. ఆయన తన కార్యాలలో ఎప్పుడూ ద్వేషం లేదా ప్రతీకార భావన తీసుకురాలేదు. ఆయన కేవలం ధర్మ మార్గంలో నడుస్తూ ప్రతి పరిస్థితిలో సత్యం, న్యాయాన్ని స్థాపించాడు. ఇదే మనం నేర్చుకోవాలి. ఎవరైనా నిన్ను దుఃఖపెట్టినప్పుడు నీవు నీ గొప్పతనాన్ని నిలబెట్టుకో. కృష్ణుడు ఇది కూడా అంటాడు, మనసును అదుపులో ఉంచుకోవడమే అతి పెద్ద తపస్సు. నీ హృదయం ముక్కలైనప్పుడు మనసు అశాంతంగా ఉంటుంది. అది పదే పదే అదే సంఘటనను తలుచుకుంటుంది. అవే మాటలు, అవే దృశ్యాలు పదే పదే కళ్ల ముందుకొస్తాయి. అప్పుడు మనం మనసును ఓదార్చాలి. శ్రీకృష్ణుడు అంటాడు, మనసు చంచలమైనది, కాని అభ్యాసం, వైరాగ్యంతో దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. నీ మనసు అశాంతంగా ఉన్నప్పుడు దాన్ని ప్రభువు చరణాల చెంత ఉంచు. ఎవరైనా పదే పదే నిన్ను బాధపెడితే వారిని నీ జీవితం నుండి బయటకు పంపు, కాని నీ మనసు నుండి కాదు. నీ మనసు నుండి వారిని క్షమించు. క్షమ నీ శక్తి, బలహీనత కాదు. మరొక అమూల్యమైన మాట శ్రీకృష్ణుడు బోధిస్తాడు, తెలిసి తెలియక నన్ను స్మరించేవారిని నేను నాతో కలుపుకుంటాను. మనసు గాయపడినప్పుడు మన ఆత్మ ఆర్తనాదం చేస్తుంది. ఆ క్షణంలో మనం కృష్ణుని పిలిస్తే ఆయన మన పిలుపును తప్పక వింటాడు. ఆయన బయట నిలబడిన దేవుడు కాదు, మన హృదయంలో నివసించే చైతన్యం. మనం దుఃఖంలో ఆయనను స్మరించినప్పుడు ఆయన మన భావోద్వేగాలను వింటాడు, మనకు శాంతిని అనుభవింపజేస్తాడు. శ్రీకృష్ణుడు ఇది కూడా బోధిస్తాడు, ఎవరైనా మనసు నొప్పించినప్పుడు ఆ వ్యక్తి చెడ్డవాడని భావించకు, ఆ వ్యక్తి కూడా బాధలో ఉన్నాడని అర్థం చేసుకో.
లోపలి నుండి శాంతంగా ఉండేవాడు ఎప్పుడూ ఇతరులను బాధపెట్టడు. దుఃఖంతో నిండినవాడే ఇతరులను బాధపెడతాడు. కాబట్టి ఆ వ్యక్తి పట్ల క్రోధం కాదు, కరుణాభావం ఉంచు. శ్రీకృష్ణుడు అంటాడు, సమదర్శిగా ఉండు. అందరిలో ఒకే ఆత్మను చూసేవాడే నిజమైన జ్ఞాని. ఎవరైనా మన మనసు నొప్పించినప్పుడు మనకు న్యాయం జరగలేదని, మనకు అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు అంటాడు, ఈశ్వరుని న్యాయంలో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం ఉండదు. ఈ రోజు నిన్ను బాధ పెడుతున్నవాడు రేపు నీ కర్మల ఔన్నత్యాన్ని చూసి సిగ్గుపడతాడు. నీవు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వనియమం, ఏది విత్తుతావో అదే కోస్తావు. ఈ రోజు నీ మనసును గాయపరుస్తున్న వాడికి దాని ఫలితం వాడికే దక్కుతుంది. శ్రీకృష్ణుడు మనకు ఇది కూడా బోధిస్తాడు. జీవితంలో అతి పెద్ద విజయం ఎప్పుడంటే మనం ఎవరినీ బాధ పెట్టకుండా మనల్ని మనం ఆ దుఃఖం నుండి విముక్తం చేసుకున్నప్పుడు. మనం ప్రేమ, శాంతితో ముందుకు సాగినప్పుడు మనం నిజంగా శ్రీకృష్ణుని బోధనలను అనుసరిస్తున్నట్లే. ఎవరి ప్రవర్తనైనా నీకు బాధ కలిగిస్తే ఆ అనుభవాన్ని ఒక అధ్యాయంలా చదువు, దాని నుండి నేర్చుకో, ఆపై ఆ పుటను తిప్పేయి. ముందుకు సాగు, ఎందుకంటే జీవితం ఆగదు. శ్రీకృష్ణుని మరొక గూఢవాణి, మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం, అంటే ఈ సృష్టి అంతా నా పర్యవేక్షణలోనే నడుస్తోంది. ఏ సంఘటన, ఏ వ్యక్తి, ఏ పరిస్థితి యాదృచ్ఛికం కాదు. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు కూడా నాకు తెలుసు. నీవు ఏడ్చినప్పుడు కూడా నేను వింటాను. నేను ప్రతి క్షణం నీతో ఉన్నాను. కాబట్టి నిన్ను ప్రేమించని వారిపై కూడా దయచూపు, ఎందుకంటే నీతో నేనున్నాను కదా. చివరగా, జీవితంలో జరిగేదంతా ఏదో లోతైన ఉద్దేశ్యంతో జరుగుతుందని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతి బాధను కూడా అంగీకరించడం నేర్చుకుంటాం. అప్పుడు మనకు ఈ జ్ఞానం కలుగుతుంది, మనసు ముక్కలవడం కేవలం ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం అని. ఎవరైనా మనసు నొప్పించినప్పుడు ఆ వేదనలో శ్రీకృష్ణుని చిరునవ్వును వెతుకు. ఎవరైనా ఆత్మీయత నటిస్తూ నిన్ను ఒంటరిగా విడిచిపెడితే శ్రీకృష్ణుని వేణుగానాన్ని విను. అది ఇలా చెబుతుంది, నీవు ఒంటరివి కావు, నేను నీతో ఉన్నాను. కాబట్టి ఓ ఆత్మ, ఎవరైనా నీ మనసును గాయపరిస్తే నా మాటలు గుర్తుంచుకో. నేను నీకు ఎప్పుడూ దూరం కాను. నేను నీలోనే ఉన్నాను, నీ ప్రాణాలలో ఉన్నాను, నీ ప్రతి కన్నీటి బొట్టులో ఉన్నాను. నీవు కుంగిపోయినప్పుడు నేను నిన్ను ఆదుకుంటాను. నీవు పడిపోయినప్పుడు నేను నిన్ను పైకి లేపుతాను. నీవు నన్ను పిలిచినప్పుడు నేను శాశ్వతంగా నీ వాడినవుతాను. ఎవరైనా మనసును గాయపరిస్తే అది కేవలం భావోద్వేగ క్షణం కాదు, అది ఆత్మ పరీక్షా సమయం. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నీకు అన్యాయం చేసినా లేదా అనుకోకుండా చేసినా దాని ప్రభావం నీ మనసు, హృదయం, చైతన్యంపై పడుతుంది. అలాంటి సమయంలో శ్రీకృష్ణుని వాణి మనకు ఇదే బోధిస్తుంది, నీ దుఃఖం నుండి పైకి లే, ఎందుకంటే దుఃఖం కేవలం మనసులోనే ఉంది, ఆత్మలో లేదు. ఆత్మ నిత్యమైనది, శుద్ధమైనది, బుద్ధమైనది, ముక్తమైనది. ఈ ప్రపంచం ఒక రంగస్థలం, ఇక్కడ ప్రతి ఆత్మ తన కర్మల ప్రకారం పాత్ర పోషిస్తోంది. నీవు నీ నటనను నిజాయితీగా చేయి, మిగిలినదంతా నాపై వదిలేయి. శ్రీకృష్ణుడు అంటాడు, జీవితంలోని ప్రతి అనుభవం, అది మంచిదైనా చెడ్డదైనా, నిన్ను లోపలి నుండి పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. ఎవరైనా నీ మనసును గాయపరిస్తే వాడు నీకు భావోద్వేగ ఆధారపడటం నుండి విముక్తి పొందవచ్చని నేర్పుతాడు. నీలో ఉన్న ప్రేమ ఇతరులపై ఆధారపడకూడదని వాడు నీకు గుర్తు చేస్తాడు. నీ ప్రేమ నీ ఆత్మ నుండి, సృష్టికర్త నుండి. ప్రతిఫలం ఆశించకుండా కేవలం ఇవ్వడానికి మాత్రమే ఉండే ప్రేమే నిజమైన ప్రేమ. నీవు ఈ స్థితికి చేరుకున్నప్పుడు ఎవరూ నీ హృదయాన్ని ముక్కలు చేసి నిన్ను బలహీనపరచలేరు, ఎందుకంటే ఇప్పుడు నీవు శ్రీకృష్ణుని నీడలో జీవిస్తున్నావు. శ్రీకృష్ణుడు గీతలో స్పష్టంగా చెప్తాడు, సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, వీటన్నింటిలో సమంగా ఉండే వ్యక్తే స్థిరబుద్ధి కలవాడనిపించుకుంటాడు. ఎవరైనా నీ మనస్సును గాయపరిస్తే ఆ బాధను అంతంగా భావించకు, అది సమత్వ పరీక్ష అని అర్థం చేసుకో. ఈ బాధలో కూడా నీవు శాంతంగా ఉండగలవా? ఈ అవమానంలో కూడా నీవు నిన్ను పడిపోకుండా ఆపుకోగలవా? నిన్ను కన్నీళ్లలో ముంచిన వ్యక్తి పట్ల కూడా కరుణ చూపగలవా?
శ్రీకృష్ణుడు అంటాడు, అవునైతే నీవు నా వాడివే. చాలాసార్లు జీవితంలో మనం ఎవరిపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటామో వారే మనకు లోతైన గాయాలు చేస్తారు. ఈ ఆశే దుఃఖానికి కారణమవుతుంది. శ్రీకృష్ణుడు అంటాడు, నీవు ఇతరుల నుండి ఆశించడం మానేసినప్పుడు నీ దుఃఖం కూడా అంతమవుతుంది. ఎలా ఉన్నారో వారిని అలాగే అంగీకరించడం నేర్చుకో. మార్పు కోరుకోవడం మంచిదే, కానీ ఆ కోరిక ఇతరుల ప్రవర్తనతో ముడిపడి ఉంటే అది నిన్ను బంధిస్తుంది. నీవు కేవలం నీ ఆలోచనలు, నీ కర్మలు, నీ భావాలను మార్చుకోగలవు. మిగిలినదంతా నా ప్రణాళికలో భాగం. కాబట్టి ఎవరైనా మనసు నొప్పించినప్పుడు వారిని మార్చడానికి ప్రయత్నించకు. నిన్ను నువ్వే లోపలి నుండి అంత విశాలంగా చేసుకో, ఆ దుఃఖం నీలో చోటు చేసుకోకుండా. శ్రీకృష్ణుడు మరొక గూఢ సత్యాన్ని తెలియజేస్తాడు. ప్రతి జీవి ఆత్మ స్వభావం చైతన్యం. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు వాడు స్వయంగా అచేతన స్థితిలో ఉంటాడు. వాడు నీతో కాదు, తనతోనే అన్యాయం చేసుకుంటున్నాడు. కాబట్టి వాడిని నిందించే బదులు వాడి ఆత్మ కోసం ప్రార్థించు. నిన్ను బాధపెట్టిన వ్యక్తి కోసం నీవు శుభాకాంక్షలు తెలియజేయగలిగితే అప్పుడు నీవు నిజంగా శ్రీకృష్ణుని భక్తుడవైనట్లే. తరచుగా ఎవరైనా నీ మనసును గాయపరిస్తే నీవు నిన్నే నిందించుకుంటావు. బహుశా నేనే ఏదో తప్పు చేశానేమో, బహుశా నాలోనే లోపం ఉందేమో. కాని శ్రీకృష్ణుడు అంటాడు, ఆత్మగ్లానిలో మునిగిపోవడం నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లదు. ఆత్మచింతన చేసుకో, నేర్చుకో, ముందుకు సాగు. నిన్ను నువ్వు క్షమించుకో, ఇతరులను కూడా. ఎందుకంటే క్షమ కేవలం ఇతరులను కాదు, నిన్ను కూడా విముక్తం చేస్తుంది. క్షమించగలిగినవాడు ఈశ్వరునికి అత్యంత సన్నిహితుడు. శ్రీకృష్ణుడు పదే పదే ఈ మాటను పునరుద్ఘాటిస్తాడు, నీ జీవితం నా అంశమే. నీవు దుఃఖంలో ఉన్నప్పుడు నేను కూడా నీలో అదే భావంలో ఉంటాను. కాని నీవు నాతో అనుసంధానమై ఆ దుఃఖాన్ని అధిగమించినప్పుడు నా తేజస్సు నీలో మరింత ప్రకాశిస్తుంది. కాబట్టి ఎవరి ప్రవర్తన వలన నీ ఆత్మిక తేజస్సును తగ్గించుకోకు. ఎవరైనా నిన్ను పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు నీవు నిన్ను మరింత పైకి లేపుకో, ప్రభువు చరణాలలో సమర్పించుకుని. కొన్నిసార్లు నీకు జీవితంలో వినేవారు లేరని, అర్థం చేసుకునేవారు లేరని అనిపిస్తుంది. నీవు ఏడుస్తూ ఉండు, కేకలు వేస్తూ ఉండు, ఎవరూ రారు. కాని శ్రీకృష్ణుడు అంటాడు, నీ ప్రతి ఆర్తనాదం నా దగ్గరకు వస్తుంది. నీ ప్రతి కన్నీటి బొట్టు నా హృదయాన్ని తాకుతుంది. నేను నీ తండ్రిని, మిత్రుడిని, ప్రేమను, ఆత్మను కూడా. అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను నీతో ఉంటాను. కాబట్టి మనసు నొచ్చినప్పుడు నన్ను పిలువు. నేను అక్కడే ఉంటాను, నీ అంతరంగంలో, నీ నయనాలలో, నీ శ్వాసలలో. శ్రీకృష్ణుడు ఇది కూడా అంటాడు, ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు వాడు నీది కాదు, తన చైతన్యాన్ని పరిచయం చేస్తున్నాడు. నీవు ఏమిటో నీ ఆత్మబలం నిర్ణయిస్తుంది, ఇతరుల మాటలు కాదు. ఎవరైనా నిన్ను ఎంతగా కిందకు లాగాలని ప్రయత్నించినా నీవు లోపలి నుండి ఉన్నతుడవైతే ఎవరూ నీకేమీ చేయలేరు. ఎవరైనా నీ గౌరవాన్ని లాక్కోవాలని ప్రయత్నించినప్పుడు గుర్తుంచుకో, అసలైన గౌరవం నీ ఆత్మజ్ఞానంలో ఉంది, ప్రపంచ ప్రశంసలలో కాదు. తనను తాను తెలుసుకున్నవాడికి ఇక ఎవరి మూల్యాంకనమో అవసరం లేదు. శ్రీకృష్ణుడు గీతలో అంటాడు, తత్వమసి, నేనేమిటో నీవూ అదే. నీవు నీలో నేనున్నానని, నాలో నీవున్నావని గుర్తించినప్పుడు ప్రపంచ దుఃఖాలు నిన్ను ఆవరించలేవు. అప్పుడు ఎవరైనా మనసు నొప్పించినప్పుడు అది కేవలం నీ బయటి పొరను తాకుతుంది, లోపలి ఆత్మతత్వాన్ని కాదు. నీవు అగ్నిలో తపించి కుందనంలా మారు, నిర్మలమైన, దివ్యమైన, ప్రకాశవంతమైన. జీవితంలో చాలాసార్లు పాత గాయాలు పదే పదే పైకి వస్తాయి. గడిచిన దుఃఖాలు, గడిచిన మోసాలు పదే పదే మనసును బాధిస్తాయి. శ్రీకృష్ణుడు అంటాడు, రాత్రి గడిచిపోయి ఉదయం మళ్లీ వెలుగు తెచ్చినట్లే దుఃఖ రాత్రి కూడా గడిచిపోతుంది. నీవు కేవలం నా వైపు చూస్తూ ఉండు. నా నామం జపించు, నా కథ విను, నా వాణిని నీలో నింపుకో. వేణువులో ఏ స్వరం లేకపోయినా కృష్ణుని చేతిలో అది మధుర సంగీతమవుతుంది. అలాగే నీ జీవితం కూడా నాతో మధురంగా మారగలదు, అందులో ఇప్పుడు కేవలం నిశ్శబ్దం ఉన్నా సరే. శ్రీకృష్ణుని లీల ఇదే, ఆయన నిన్ను విరిచి కాదు, కలిపి పైకి లేపుతాడు. ఎవరైనా నీ మనస్సును గాయపరిస్తే
దాన్ని శ్రీకృష్ణుని ప్రణాళికలో భాగంగా అర్థం చేసుకో. ఎందుకంటే నిన్ను ఏడిపించే వ్యక్తి నిన్ను నా దగ్గరకు పంపుతాడు. నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇక ఎవరూ నిన్ను ఎప్పుడూ దుఃఖపెట్టలేరు. ఇక సహించలేనని నీకు అనిపించిన ప్రతి క్షణంలో కేవలం నా వైపు చూడు. నీ బాధను నాకు అప్పగించు. నేను దాన్ని ప్రేమగా మారుస్తాను. నీ మనసును గాయపరిచిన వారి హృదయాన్ని నేను మళ్లీ బాగుచేస్తాను. నీవు కేవలం విశ్వాసం ఉంచుకోవాలి, ఎందుకంటే విశ్వాసమే భక్తికి మూలం, భక్తే ముక్తికి మార్గం. ఎవరైనా మనసు నొప్పించినప్పుడు జీవితం ముగిసిపోయిందని భావించకు, ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని అర్థం చేసుకో. ఆ అధ్యాయంలో నీవు కేవలం ప్రపంచంతో కాదు, నీతో నువ్వే ప్రేమించడం నేర్చుకుంటావు. ఆ అధ్యాయంలో శ్రీకృష్ణుడే నీ జీవితానికి రచయిత అవుతాడు. జీవితానికి రచయిత కృష్ణుడైనప్పుడు ప్రతి మలుపులోనూ అద్భుతం సాధ్యమే. మిత్రులారా, ఇప్పుడు కాలం యొక్క ఆట గురించి మాట్లాడుకుందాం. దాన్ని అర్థం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. శ్రీకృష్ణుని ఉపదేశాలు మనకు బోధిస్తాయి, కాలం యొక్క ఆట విచిత్రమైనది. ఇది ఎవరికోసమూ స్థిరంగా ఉండదు, ఎవరి పట్ల పక్షపాతంగా ఉండదు. ఈ రోజు రాజు అయినవాడు రేపు బికారి కావచ్చు, ఈ రోజు నిరుపేద అయినవాడు రేపు ధనవంతుడు కావచ్చు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో కాలం యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేశాడు. ఆయన అర్జునునికి యుద్ధభూమిలో ఇచ్చిన ఉపదేశాలు ప్రతి వ్యక్తి జీవితానికి వర్తిస్తాయి. శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించాడు, జీవితంలో ప్రతి పరిస్థితిని ధైర్యం, సాహసంతో ఎదుర్కోవాలి, ఎందుకంటే కాలం ఎవరికోసమూ స్థిరంగా ఉండదు. భగవంతుడు చెప్పాడు, ఈ ప్రపంచం పరివర్తనశీలమైనది, ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు ఇవన్నీ కాలానికి అనుగుణంగా మారుతుంటాయి. మనుష్యుడు ఈ మార్పులను సహజంగా అంగీకరించి తన కర్తవ్యాలను పాటిస్తూ ఉండాలి. కాలం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని తన కర్మలను నిష్కామ భావంతో చేసేవాడే నిజమైన అర్థంలో విజయం సాధిస్తాడు. శ్రీకృష్ణుని అతిపెద్ద సందేశం కర్మయే మనుష్యుని ధర్మం. ఆయన అర్జునుడితో అన్నాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మనుష్యునికి కేవలం కర్మ చేసే అధికారమే ఉంది, దాని ఫలంపై లేదు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. తన కర్మలను నిజాయితీగా, నిష్ఠతో చేసేవాడు అంతిమంగా విజయం పొందుతాడు. కాల ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు. నది తన మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులను దాటి సముద్రంలో కలిసినట్లే మనుష్యుడు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ తన లక్ష్యం వైపు సాగుతూ ఉండాలి. జీవితంలో మంచి, చెడు రోజులు వస్తూ పోతూ ఉంటాయి, కానీ ధైర్యం, సాహసంతో వ్యవహరించేవాడే నిజమైన అర్థంలో జీవిత పరీక్షలో నెగ్గుతాడు. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు మోహగ్రస్తుడై ఆయుధాలు వదిలేయాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి సత్యం, ధర్మం యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన చెప్పాడు, మనుష్యుని కర్తవ్యం సత్యం, ధర్మాన్ని రక్షించడం, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సూర్యుడు ఉదయించి అస్తమించినట్లే జీవితంలో కూడా ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి. శ్రీకృష్ణుడు ఇది కూడా చెప్పాడు, ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే సంఘర్షణలను ఎదుర్కోవాలి, ఎందుకంటే సంఘర్షణ లేకుండా విజయం లభించదు. మనుష్యుడు తన మనసు, ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండాలి. తన మనసును నియంత్రించగలిగేవాడే తన విధిని కూడా నిర్దేశించగలడు. కాలం యొక్క ఆట ఇదే. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేవాడే అంతిమంగా విజయి అవుతాడు. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ రోజు నీదైనది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి వ్యక్తి అహంకారం, మాయామోహం నుండి విముక్తుడై తన కర్తవ్యాలను పాటించాలి. జీవితం యొక్క నిజమైన సుఖం కర్మయోగంలో ఉంది, కేవలం భౌతిక సంపదలో కాదు. శ్రీకృష్ణుడు అంటాడు, దెబ్బ తగిలితే రాళ్లు కూడా పగిలిపోతాయి, మరి మనుషులు ఎందుకు పగలరు? కానీ గాయాల నుండి నేర్చుకునే మనిషే తనను తాను మరింత దృఢంగా చేసుకుంటాడు. అవసరానికి మించిన ఆధారపడటం, సౌకర్యం వ్యక్తిని లోపలి నుండి బలహీనపరుస్తాయి. నీటిలో పడిన ఇనుము తుప్పు పట్టినట్లే సోమరితనం, ఆధారపడటం మనిషి ఆత్మబలాన్ని డొల్ల చేస్తాయి. జీవితం ఎప్పుడూ ఒక కఠినమైన గురువు లాంటిది. ఉపాధ్యాయుడు ముందు పాఠం చెప్పి పరీక్ష పెడతాడు,
కానీ జీవితం చెప్పకుండానే పరీక్ష పెట్టి ఆ తర్వాత మనకు పాఠం నేర్పుతుంది. ఈ నిజాన్ని అంగీకరించినవాడు తన ప్రతి అనుభవం నుండి ఏదో ఒకటి నేర్చుకుని ముందుకు సాగుతాడు. కొన్నిసార్లు మనం చిన్ననాటి ఆ సరళమైన లోయల్లోకి తిరిగి వెళ్లాలని కోరుకుంటాం. అక్కడ ఏ చింత లేదు, ఏ అవసరమూ లేదు, ఏ స్వార్థమూ లేదు, ఏ కృత్రిమ సంబంధాలు లేవు. కానీ జీవితం ఒక ప్రవాహం, దాన్ని వెనక్కి తిప్పలేం. కాబట్టి మనలో ఆ చిన్ననాటి సరళతను, నిజాన్ని సజీవంగా ఉంచుకోవడమే అవసరం. దుఃఖం ఒక అద్దం, అది మన వాస్తవికతను మనకు పరిచయం చేస్తుంది. అది మనతో ఎవరున్నారో, ఎవరు కేవలం నటన ముసుగు ధరించి నిలబడ్డారో చూపిస్తుంది. సుఖం ఒక ప్రేక్షకునిలా ఉంటుంది, అది దూరం నుండి చూస్తుంది. కానీ దుఃఖం మనల్ని లోపలి నుండి పరిపక్వం చేసే అనుభవం. మీరు ఒకరికి సరైన వారని చెప్పాల్సి వస్తే బహుశా వారు ముందే తప్పుడు వ్యక్తి కావచ్చు. నిజంగా మీ సొంతవారైన వారు చెప్పకుండానే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచం తరచుగా విలువను గుర్తించడంలో పొరబడుతుంది. నిజాయితీ లేనివాడిని చతురుడిగా, మోసగాడిని బుద్ధిమంతుడిగా, సరళమైన వ్యక్తిని మూర్ఖుడిగా భావిస్తుంది. కానీ సత్యం అక్కడే ఉంటుంది, ప్రజలు దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా. సత్యం చెప్పేవాడికి ఏమీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతని సత్యమే అతని ప్రమాణం. మనసు శాంతంగా ఉంటే ఆలోచనలు కూడా స్పష్టంగా ఉంటాయి. భాష మధురంగా ఉంటే ఆత్మీయులు ఎప్పుడూ దూరం కారు. సత్య మార్గంలో నడిస్తే మార్గం కఠినంగా ఉంటుంది. దుఃఖాలు, పరీక్షలు వస్తాయి, కానీ గమ్యాన్ని తప్పక చేరుకుంటావు. మన నొప్పి ఎవరికైనా నవ్వు తెప్పించవచ్చు, కానీ మన నవ్వు ఎవరి నొప్పికి కారణం కాకూడదు. ప్రపంచం ఎలా ఉందో దాన్ని అలాగే చూడాలి, కానీ మన దృక్పథాన్ని అంత సానుకూలంగా చేసుకోవాలి. ప్రతి పరిస్థితిలోనూ పాఠం, వెలుగు లభించాలి. జీవిత పరుగులో నెమ్మదిగా నడిచినా, ఎప్పుడూ ఆగకపోతే నమ్మండి, గమ్యం ఒకరోజు మీ కాళ్ల దగ్గర ఉంటుంది. శ్రీకృష్ణుడు అంటాడు, కాలం మారుతుంది, దానితో పాటే ప్రజల దృష్టి కూడా మారుతుంది. ముందు ప్రజలు మీ క్షేమం అడుగుతారు, తర్వాత మీ హోదా తెలుసుకోవడం మొదలు పెడతారు. మీరు సంఘర్షిస్తున్నంత కాలం ప్రజలు ప్రశ్నలు వేస్తారు. విజయం సాధించినప్పుడు అవే ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది ప్రపంచ స్వభావం. చిన్న చిన్న విషయాలకు కన్నీళ్లు వస్తే మీరు బలహీనులని అర్థం కాదు. మీ హృదయం ఇంకా సున్నితంగా, సజీవంగా ఉందని అర్థం. మనసుతో ఆలోచించేవారు ఎక్కువగా అనుభూతి చెందుతారు. ఈ భావనే మనిషిని నిజాయితీపరుస్తుంది. తరచుగా మన అంతర్గత, బాహ్య వ్యక్తిత్వాలు ఒకేలా ఉండవు. మనం ప్రపంచానికి మన ఒక రూపాన్ని చూపిస్తాం, కానీ లోపల అనేక భావాలను అణచివేస్తాం. ఈ అసమతుల్యతే కొన్నిసార్లు మనల్ని ఒంటరి చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మీ అంతర్గత స్వరూపం మీ బాహ్య ప్రదర్శన కంటే ముఖ్యమైనది. నిజమైన బలం లోపలిది, ప్రదర్శనది కాదు. మంచితనం పరిస్థితుల వల్ల ప్రభావితం కాదు. మీరు మంచివారైతే, మంచివారే ఉంటే, మంచివారే ఉంటారు. మీ మంచితనమే మీ అతిపెద్ద గుర్తింపు అవుతుంది. జీవితం గడిపేవారు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇతరుల బలహీనతలపై చర్చించి తమ తప్పులను దాచుకునేవారు చింతించాలి. సంఘర్షణే మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది. ఎన్ని కష్టాలు సహిస్తే అంత దృఢంగా, పరిపక్వంగా తయారవుతారు. కాలక్రమేణా మీ ప్రతి సంఘర్షణ వృధా కాలేదని, అది మీకు ఏదో ఒకటి నేర్పించిందని మీకు అనిపిస్తుంది. ఈ సంఘర్షణే ఒకరోజు మీ అతి పెద్ద శక్తి అవుతుంది. కలియుగ ప్రభావం వల్ల సంబంధాలు బలహీనపడుతున్నాయి. కొన్నిసార్లు అహంకారం వల్ల, కొన్నిసార్లు అపార్థం వల్ల, కొన్నిసార్లు తెలివితక్కువతనం వల్ల మనం ఆత్మీయుల నుండి దూరమవుతాం. కానీ క్షమాపణ అడగడం మీకు చిన్నతనంగా అనిపించకపోతే, ఎవరినైనా క్షమించడం మీ ఉదారతను చూపిస్తే, మీరు మీలో ప్రేమ, శాంతికి స్థానం ఇచ్చారని అర్థం చేసుకోండి. కాలమే అత్యంత బలమైనది. ఇది కొన్నిసార్లు వ్యక్తిని గర్విష్ఠిగా, కొన్నిసార్లు నిస్సహాయుడిగా చేస్తుంది. కాలం యొక్క మార్పును అర్థం చేసుకుని నడిచేవాడే నిజమైన అర్థంలో విజయం సాధిస్తాడు. తనపై తనకు నమ్మకం ఉన్నవాడే ఇతరుల నమ్మకాన్ని కూడా గెలుచుకోగలడు. జీవితం చిన్నది, ప్రతి క్షణాన్ని జీవించడమే దాని నిజమైన కళ. మనం ప్రతిరోజు, ప్రతిక్షణం ఆనందించడం నేర్చుకుంటే, పరిస్థితులు ఎలా ఉన్నా సుఖం మనలోనే ఉంటుంది.
పర్వతం ఎక్కితే నువ్వు ప్రపంచాన్ని చూడగలవు, ప్రపంచం నిన్ను చూడటానికి కాదు. ఉన్నత శిఖరాలను తన దృక్పథంతో చూసే వ్యక్తి బాహ్య ప్రశంసలను ఆశించడు, తన ఆత్మసంతృప్తిలోనే పరిపూర్ణుడవుతాడు. సుఖం బాహ్యం కాదు, అంతర్గతం. దాన్ని పొందడానికి జీవితాన్ని లోతుగా జీవించు, ప్రతి అనుభవం నుండి నేర్చుకో, సత్య మార్గంలో ముందుకు సాగు. శ్రీకృష్ణుడు అంటాడు, మనిషి అతిపెద్ద బలం అతని సహనం. కాని మనసు అలసిపోయినప్పుడు అది పగలదు, చెదిరిపోదు, కేవలం ఒక క్షణం ఆగిపోతుంది. కొన్నిసార్లు తనతో, కొన్నిసార్లు అదృష్టంతో, కొన్నిసార్లు ఆత్మీయులతో నిరాశ చెంది ఇక ముందుకు సాగే శక్తి లేదనిపిస్తుంది. కాని ఇదే ఆ క్షణం అతను మళ్లీ నిలబడాల్సి వస్తుంది. నిజంగా ప్రేమించేవారికి మరచిపోవడం సులభం కాదు. జ్ఞాపకాలు మసకబారవచ్చు, కాని అవి చెరిగిపోవు. ఒకసారి ఆత్మను తాకిన మాటలు కాలంతో పాటు తమ ప్రతిధ్వనిని కోల్పోవు. నొప్పి కళ్ల నుండి ఉప్పొంగినప్పుడు ప్రజలు అంటారు పిరికితనం అని. అదే నొప్పి మాటల్లో వ్యక్తమైనప్పుడు ప్రజలు అంటారు కళ అని. కాని నిజం ఏమిటంటే ప్రతి నొప్పికి తనదైన భాష ఉంటుంది, ప్రతి సున్నితమైన మనసు దాన్ని తనదైన రీతిలో వ్యక్తపరుస్తుంది. ఒంటరిగా ఏడవడం కూడా ఒక కళే. ప్రశ్నలు తనవే, సమాధానాలు తనే ఇచ్చుకోవాలి. కనపడని దారాలతో ముడిపడిన జ్ఞాపకాలు ఎంత సున్నితమైనవో అంత లోతైనవి కూడా. నిజం చేదుగా ఉంటుంది, కానీ ఇదే జీవిత వాస్తవికత. తన నొప్పిని దాచుకోవడం నేర్చుకున్నవాడే నిజంగా జీవించడం కూడా నేర్చుకుంటాడు. ప్రశాంతంగా ప్రవహించే లోతైన నదిలా కొన్ని దుఃఖాలు అంత లోతైనవి, అవి కన్నీళ్లు లేకుండానే తమ ప్రభావాన్ని చూపుతాయి. శ్రీకృష్ణుడు అంటాడు, సత్యం, పవిత్రత, నిజాయితీని అవలంబించేవాడే నిజంగా శుద్ధ హృదయానికి అధిపతి. శీలం ఒక వృక్షం లాంటిది, దృఢమైనది, స్థిరమైనది, జీవనదాయకమైనది. కీర్తి ప్రతిష్టలు దాని నీడ మాత్రమే. ప్రజలు తరచుగా నీడ వెనుక పరిగెడతారు, కానీ నిజమైన గుర్తింపు వృక్షం వేళ్లలో, దాని దృఢత్వంలో ఉంటుంది. ప్రజలు కేవలం అవసరం వచ్చినప్పుడే నిన్ను గుర్తు చేసుకుంటే బాధపడకు, గర్వపడు. చీకటిలోనే కొవ్వొత్తి ప్రాముఖ్యత అర్థమైనట్లే కష్ట సమయాల్లోనే నిజమైన, సమర్థులైన వ్యక్తుల గుర్తింపు తెలుస్తుంది. మనిషి ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, కానీ అహంకారం నుండి విముక్తుడు కాలేడు. ఒక్కసారి ఆలోచించండి, మృత్యువే లేకపోతే ఈ ప్రపంచం ఎంత అహంకారంతో నిండి ఉండేది. కాని కాల నియమం, ప్రతి ఉన్నతి అంతిమంగా వంగాల్సిందే, ప్రతి శక్తి ఒకరోజు అంతం కావాల్సిందే. శ్రీకృష్ణుడు అంటాడు, నీ పరిస్థితులు ఎలా ఉన్నా వాటికి బాధ్యులు ఇతరులు కాదు, కేవలం నువ్వే. పరిస్థితులు కఠినంగా ఉంటే వాటిని మార్చే సంకల్పం కూడా నువ్వే తీసుకోవాలి. పైవాడు నీ సంపద, ప్రతిష్ఠ చూడడు, కేవలం నీ కర్మలను చూస్తాడు. నీ వెనుక నిన్ను నిందించేవారు నిజానికి నీ అతి పెద్ద ప్రచారకులు. వారు ఏమీ ఆశించకుండా నీ పేరు తీసుకుంటారు, నీ గురించి చర్చిస్తారు. ఈ ప్రపంచంలో ఎవరైనా నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు ఏదో ప్రత్యేకంగా చేస్తున్నావని, అది వారిని ప్రభావితం చేస్తోందని అర్థం. కన్నీళ్లు ఎక్కువసేపు కళ్లలో నిలవవు, జీవితంలో దుఃఖం కూడా శాశ్వతం కాదు. ప్రతి కష్ట సమయం తర్వాత ఒక కొత్త ఉదయం వస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండు, ఏ పరిస్థితి శాశ్వతం కాదు. ఆత్మీయులతో జీవించాలనే కోరిక ఉంటుంది, లేకపోతే నిజం ఏమిటంటే ఈ జీవితం ఒంటరిగానే ముగుస్తుంది. కానీ బ్రతికున్నంత కాలం సంబంధాలను ప్రేమతో నిర్వర్తించడానికి ప్రయత్నించు, ఎందుకంటే అంతిమంగా జ్ఞాపకాలే మిగిలిపోతాయి. జీవితంలోని ప్రతి దెబ్బ కేవలం ఒకే పాఠం నేర్పుతుంది, పడి లేచినవాడే ముందుకు సాగుతాడు. ప్రతి అనుభవం, అది మంచిదైనా చెడ్డదైనా, నీకు ఏదో ఒకటి నేర్పించడానికే వస్తుంది. నీ దృక్పథమే నీ వాస్తవికతను సృష్టిస్తుంది. జీవిత పరుగులో నువ్వు నెమ్మదిగా నడిచినా, ఎప్పుడూ ఆగకపోతే నమ్మండి, నువ్వు అందరికంటే ముందే ఉన్నావు. ఎందుకంటే విజయం కేవలం వేగంతో కాదు, నిరంతరతతో లభిస్తుంది. కొన్ని సత్యాలకు ఉపాయం లేదు, సందేహానికి చికిత్స లేదు, శీలానికి ప్రమాణం లేదు, మౌనం కంటే మంచి సాధనం లేదు, మాట కంటే పదునైన బాణం లేదు. కాబట్టి ఆలోచించి మాట్లాడు, మాటల దెబ్బ అత్యంత లోతైనది. ఈ జీవితం చిన్నది, అయినా ప్రజలు దాన్ని తగాదాలు,
కటుత్వంలో వృధా చేస్తారు. ఎవరి హృదయంలోనైనా స్థానం సంపాదించుకోగలిగితే ఇక గోడలు కట్టడంలో ప్రయోజనమేమిటి? ఎవరైనా విరిగితే వారిని కలపడం నేర్చుకో, ఎవరైనా అలగితే వారిని బుజ్జగించడం నేర్చుకో. సంబంధాలు యాదృచ్ఛికంగా లభిస్తాయి, కానీ వాటిని అందంగా నిర్వర్తించే గుణం కొద్దిమందికే ఉంటుంది. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది. ప్రతి విషయానికి అర్థం వెతకడం అవసరం లేదు, ఎందుకంటే కొన్ని విషయాలు కేవలం అనుభవంతోనే అర్థమవుతాయి. కాబట్టి ప్రేమతో జీవించు, నిజాయితీతో నడువు, నీ కర్మలను అంత ఉజ్వలంగా చేసుకో, అవే నీ గుర్తింపు కావాలి. శ్రీకృష్ణుడు అంటాడు, కపటం లేనివాడే నిజంగా స్వచ్ఛమైన హృదయం కలవాడు. ఎవరి ఉద్దేశ్యం శుద్ధంగా ఉంటుందో వారు తమకు ఎలాంటి లాభం లేని వారిని కూడా గౌరవిస్తారు, ఎందుకంటే వారి గౌరవం ఏ స్వార్థానికి లోబడి ఉండదు, వారి శీలానికి నిదర్శనం. మనిషి జీవితం ఆశలపై ఆధారపడి ఉంటుంది. వీటితోనే జీవిస్తాడు, వీటితోనే బాధపడతాడు. ఆశలు నెరవేరనప్పుడు మనసు దుఃఖిస్తుంది. కానీ జీవితంలో ప్రతిదీ మన ప్రకారం జరగదని మనిషి అర్థం చేసుకుంటే అతను సంతృప్తిని పొందుతాడు. హే ప్రభూ, నీకు ధన్యవాదాలు. ఈ సృష్టిని ఇచ్చావు, మాకు జీవిత రూపాన్ని ఇచ్చావు, మనస్సు, వాక్కు, ఆలోచనా శక్తిని ఇచ్చావు. నీవు జలం, వాయువు, అగ్ని, సాధనాలతో మాకు పోషణ ఇచ్చావు. సత్యపు వెలుగునిచ్చావు, జ్ఞానాన్నిచ్చావు, నిన్ను పొందే మార్గాన్ని చూపించావు. నీ కరుణ అన్ని రూపాల్లో మాపై నిలిచి ఉండాలి, ఇదే మా ప్రార్థన. మనిషి ఎంతగా తనను తాను సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించినా, ఎవరైనా ప్రియమైన వారు జ్ఞాపకాలలోకి వచ్చినప్పుడు కన్నీళ్లు వాటంతటా అవే వస్తాయి. ఇదే ప్రేమ ప్రభావం, ఇదే సంబంధాల లోతు. కానీ ఈ ప్రపంచంలో మోహం, ప్రేమ, గౌరవానికి ఒక హద్దు ఉండాలి. ఎవరినీ అంతగా ప్రేమించకు, వారు తమ హద్దులనే మరచిపోయేలా. నేను బాగున్నాను, నాకేమీ కాలేదు అని చెప్పేవారే తరచుగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఏడుస్తారు. ఈ ప్రపంచంలో ప్రదర్శనకు చాలా ప్రభావం ఉంది. నువ్వు అందరినీ ఆదరించినప్పుడు, అందరినీ గౌరవించినప్పుడు ప్రజలు నిన్ను మంచివాడని అంటారు. కానీ నీ సత్యం ఎవరికైనా నచ్చినప్పుడు వారే నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ తప్పు తరచుగా మనిషిది కాదు, ప్రజల దృక్పథానిది. నిజాయితీపరుడు చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకోబడతాడు. కానీ సత్యం స్థిరంగా ఉండేది, అబద్ధం కాలంతో పాటు కనుమరుగవుతుంది. కాబట్టి జీవితాన్ని సత్యం, ప్రేమ, ఆత్మగౌరవంతో జీవించు. ఎవరి నుండి ఆశించకు, నిన్ను నువ్వే అంత సమర్థుడిగా చేసుకో. నీ మనసు ప్రతి పరిస్థితిలోనూ శాంతంగా, సమతుల్యంగా ఉండాలి. శ్రీకృష్ణుడు అంటాడు, ప్రతి వస్తువు దాని తగిన పాత్రకే ఇవ్వాలి, గౌరవమైనా, దండనైనా. ఎవరు దేనికి అర్హులో వారికి అదే ఇవ్వాలి, ఎందుకంటే అందరితో సమానంగా ప్రవర్తించడం న్యాయం కాదు, మూర్ఖత్వం. చీకటి నుండి గడిచినవాడే తెలుసుకుంటాడు, కళ్ల ముందు ఏమీ కనపడనప్పుడు మనసులో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. కష్టాలు కేవలం పరీక్షలు కావు, అవి ఆత్మజ్ఞానానికి అవకాశం కూడా. నేటి కాలం ఎలా ఉందంటే, ఏ వ్యక్తికి నిస్వార్థంగా సహాయం చేయాలనుకుంటావో అదే వ్యక్తి అవకాశం దొరికితే వెనుక నుండి దెబ్బ కొడతాడు. మంచితనాన్ని ఎవరి ప్రవర్తన వల్ల మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ నొప్పిని అర్థం చేసుకోలేనివాడు మిత్రుడెలా అవుతాడు? నీ హృదయ భాషను అర్థం చేసుకోలేనిది సంబంధమెలా అవుతుంది? జీవితంలో నిజమైన సంబంధాలకు మాత్రమే స్థానం ఇవ్వు. శాంతి, సంతృప్తి వైపు నడిపించే మార్గాలలో మాత్రమే నడువు. శ్రీకృష్ణుడు అంటాడు, మరచిపోయేవారు ఎప్పుడూ తప్పించుకుంటారు, కానీ తమ నిజమైన ప్రేమను మరచిపోలేనివారే అత్యధిక బాధను అనుభవిస్తారు. ప్రాణంగా ప్రేమించేవారు అంతిమంగా తామే ముక్కలవుతారు, ఎందుకంటే వారి ప్రేమ ఏ స్వార్థంపైన ఆధారపడి ఉండదు, పూర్తి సమర్పణతో నిండి ఉంటుంది. తప్పుడు ఆశ కల్పించడం ఎవరికైనా మరింత బాధ కలిగించడంతో సమానం. సత్యం కఠినంగా ఉండవచ్చు, కానీ అది ఎవరినీ భ్రమలో ఉంచడం కంటే చాలా మంచిది. తిరస్కరించాల్సి వస్తే స్పష్టంగా, నిజాయితీగా చేయి, ఎవరి మనసులో అనవసరమైన ఆశలు మొలకెత్తకుండా. కోపం వచ్చినప్పుడు ఆగడం నేర్చుకో, తప్పు చేసినప్పుడు వంగడం నేర్చుకో. ఈ రెండు గుణాలే జీవితాన్ని సరళంగా, విజయవంతంగా చేస్తాయి.
ఎవరైనా దుఃఖంలో ఉండటం చూసి నీ మనసు కూడా వికలమైతే భగవంతుడు నిన్ను ఒక నిజమైన మనిషిగా సృష్టించాడని అర్థం చేసుకో. ఈ సున్నితత్వమే నీలోని దైవత్వానికి ప్రమాణం. శ్రీకృష్ణుడు అంటాడు, దారి కనపడినంత దూరం నడువు. అక్కడికి చేరుకున్నప్పుడు ముందు దారి కూడా స్పష్టమవుతుంది. ప్రయాణం ప్రారంభించనివాడు ఎప్పుడూ గమ్యాన్ని చేరుకోలేడు. ప్రపంచంలో ఎంత ప్రేమ పంచుతావో అంత ప్రశాంతత పొందుతావు. స్వార్థంతో నిండిన ఈ ప్రపంచంలో నిస్వార్థ ప్రేమే అత్యంత అరుదైన, అత్యంత విలువైన వస్తువు. నీ జీవితం నుండి పెట్టుకున్న అనవసరమైన ఆశలే అత్యధిక కష్టాన్నిస్తాయి. ఆశించడం అవసరం, కానీ విరిగితే సహించగలిగినంత మాత్రమే. ఏదైనా వస్తువు లభించకపోతే నీ మనసే విరిగిపోతే ఆ ఆశ నీకు సరైనది కాదు. కాలం నడకను అర్థం చేసుకోవడం సులభం కాదు. ఇది అనిశ్చితమైనది, ఎవరి అదుపులో ఉండదు. కాలం ప్రాముఖ్యతను గుర్తించిన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందడు, ఎందుకంటే మంచి చెడు కాలాలు రెండూ శాశ్వతం కావని అతనికి తెలుసు. కాలంతో పాటు పరిస్థితులు మారుతుంటాయి, కానీ మనిషి తన కర్తవ్యం నుండి వైదొలగకూడదు. శ్రీకృష్ణుని ఉపదేశం: మనిషి జీవితం ఒక రంగస్థలం లాంటిది, ఇందులో ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాలి. ఎవరు మన పక్షాన ఉన్నారో, ఎవరు మనకు వ్యతిరేకంగా ఉన్నారో మనం ఆలోచించకూడదు, మన కర్తవ్యాలపై మాత్రమే దృష్టి సారించాలి. వ్యక్తి నిష్కామ భావంతో కర్మ చేసినప్పుడు భవిష్యత్తు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే కాలానికి అనుగుణంగా ప్రతిదీ సరైన స్థానానికి చేరుకుంటుంది. వ్యక్తికి విజయం లభించినప్పుడు అహంకారానికి లోను కాకూడదు, అపజయం ఎదురైనప్పుడు నిరుత్సాహపడకూడదు. జయాపజయాలు రెండూ కాలం చేతిలో ఉన్నాయి. వ్యక్తి వీటి వల్ల ప్రభావితం కాకుండా తన కర్మలు చేస్తూ ఉండాలి. జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఏ సంఘటన యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి సుఖదుఃఖం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి వ్యక్తి ప్రయత్నించాలి. కష్ట సమయాల్లో కూడా ధైర్యం కోల్పోనివారు అంతిమంగా విజయం సాధిస్తారు. కాలం యొక్క ఆట ఇదే. ఈ రోజు సంఘర్షిస్తున్నవాడు రేపు విజయి కావచ్చు, ఈ రోజు విజయ శిఖరాన ఉన్నవాడు రేపు కింద పడవచ్చు. వ్యక్తి ఎప్పుడూ అదృష్టంపై ఆధారపడకూడదు. అదృష్టం పరిశ్రమించేవాడికే తోడ్పడుతుంది. తన కర్మలపై విశ్వాసముంచి పూర్తి నిష్ఠతో తన పనులు చేసేవాడే తన జీవితంలో నిజమైన విజయం సాధిస్తాడు. అర్జునుడు యుద్ధ సమయంలో ధైర్యం కోల్పోయినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి వివరించాడు, తన కర్మల నుండి వైదొలిగితే అది పిరికితనం అవుతుందని. వ్యక్తి తన ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు కాలం అతని పక్షాన పనిచేస్తుందని కూడా చెప్పాడు. వ్యక్తి తన ఆత్మను గుర్తించాలి. ఈ శరీరం నశ్వరమైనది, కానీ ఆత్మ అమరమైనది. ఆత్మ యొక్క నిజమైన గుర్తింపు పొందిన వ్యక్తి జనన మరణ బంధాల నుండి విముక్తుడవుతాడు. కాబట్టి వ్యక్తి తన కర్మలను ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి, తనను తాను భగవంతుని భక్తిలో నిమగ్నం చేసుకోవాలి. శ్రీకృష్ణుని ఉపదేశాల సారం ఏమిటంటే, మనం కాలం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని మన జీవితాన్ని సానుకూల దిశలో నడిపించాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం ధైర్యం, ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలి. కాలం యొక్క ఆటను అర్థం చేసుకున్న వ్యక్తి ఎప్పుడూ నిరాశ చెందడు, ఎందుకంటే ప్రతి రాత్రి తర్వాత ఉదయం తప్పక వస్తుందని అతనికి తెలుసు. శ్రీకృష్ణుని వాణి నుండి జీవన కడను నేర్చుకోండి. చీపురు కట్టగా ఉన్నంతవరకే చెత్తను శుభ్రం చేస్తుంది. కట్టు విడిపోతే చీపురే చెత్త అవుతుంది. కాబట్టి ఎప్పుడూ ఆత్మీయులతో కలిసి ఉండండి, ఎందుకంటే ఐకమత్యంలోనే బలం ఉంటుంది. నిద్రలో చూసే కలలు నిజం కావు. దేనికోసం మీరు నిద్రను వదులుకుంటారో అవే కలలు నిజమవుతాయి. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, చింత భవిష్యత్తును తీర్చిదిద్దలేదు. కాబట్టి వర్తమానాన్ని ఆస్వాదించడమే జీవితం యొక్క నిజమైన సుఖం. రుచిని వదిలేస్తే శరీరానికి ప్రయోజనం, వివాదాన్ని వదిలేస్తే సంబంధాలకు ప్రయోజనం. అలాగే వ్యర్థ చింతను వదిలేస్తే జీవితానికి ప్రయోజనం. మనం ప్రతి సంబంధానికి సమయం ఇవ్వాలి. రేపు మనకు సమయం ఉండొచ్చు, కానీ సంబంధాలు ఉండకపోవచ్చు. సమస్యలు మన జీవితంలో కారణం లేకుండా రావు. అవి మన జీవితంలో ఏదో మార్చుకోవాలని సూచిస్తాయి. జీవితంలో అతి మంచి విషయం ఏమిటంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండదు.
రోజులు మంచివైనా చెడ్డవైనా రెండూ గడిచిపోతాయి. జీవితాంతం ఒంటరిగా ఉండండి, కానీ బలవంతంగా ఎవరితోనూ సంబంధం నెరపాలని పట్టుబట్టకండి. లెక్కలు వేసుకోండి. ఈ రోజుల్లో ప్రజలు త్వరగా అడుగుతారు, నువ్వు మాకోసం ఏం చేశావు అని. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక గుణం తప్పక ఉంటుంది, అతను ఎంత చెడ్డవాడైనా సరే. చెడు మనస్తత్వం కలవారు కేవలం నచ్చజెపితే అర్థం చేసుకుంటే శ్రీకృష్ణుడు ఎప్పుడూ మహాభారతం జరగనిచ్చేవాడు కాదు. జీవితం ఒక మహాసముద్రం లాంటిది. దాన్ని దాటాలంటే అందులోకి దిగాల్సిందే. ఒడ్డున కూర్చుని చూస్తే పనులు కావు. సంఘర్షణ నుండి తప్పించుకోవడం ఎప్పుడూ సరైనది కాదు. జీవితంలో ముందుకు సాగడానికి సంఘర్షణను ఎదుర్కోవడం తప్పనిసరి. మీ ధైర్యం, శ్రమ మిమ్మల్ని దృఢంగా చేస్తాయి. మనిషి వృద్ధుడయ్యేది శారీరక సామర్థ్యం తగ్గినప్పుడు కాదు, కొత్త లక్ష్యాలను సాధించాలనే కోరికను త్యజించినప్పుడు. మనసు ఓడితే ఓటమి, మనసు గెలిస్తే గెలుపు. భయం చెడ్డది కాదు. దేని గురించి భయపడుతున్నారనేది ముఖ్యం. పాపకర్మ భయం మిమ్మల్ని ఉన్నతి మార్గంలో నడిపిస్తుంది. భయాన్ని మీ ప్రగతికి సాధనంగా చేసుకోండి. దుర్జనుడి సాంగత్యం ఎప్పుడూ లాభదాయకం కాదు. చల్లని బొగ్గు కూడా చేతిని నల్లగా చేసినట్లే చెడు సాంగత్యం శీలంపై మరక వేస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఒక మంచి మనిషిగా ఉండాలి. మీ కర్మలే మీ జీవితానికి ఆధారం. మీరు సంతోషంగా ఉంటూ పనిచేస్తే సంతోషం మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. మీరు ఇతరులకు మంచి ఆలోచించి మంచి చేసినప్పుడు అదే మంచితనం ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. నవ్వుతున్న మనసు, చిరునవ్వు చిందిస్తున్న ముఖమే మనిషి నిజమైన సంపద. అదృష్టం కంటే మీ కర్మ పెద్దది. కర్మ ఎప్పుడూ మీ చేతిలో ఉంటుంది. సత్య జ్యోతి ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడూ సత్య మార్గంలో నడవండి, దారి ఎంత కఠినంగా ఉన్నా సరే. క్రోధం మనిషిని నరకం వైపు నడిపించే మార్గం. క్రోధం నుండి తప్పించుకుని మిమ్మల్ని మీరు శాంతంగా ఉంచుకోండి. ఇతరులకు మేలు చేసేవారు కూడా కష్టాలను ఎదుర్కోవచ్చు. ఫలవృక్షం రాళ్ల దెబ్బలను సహించినట్లే. ఎవరి సాంగత్యం వల్ల మీ ఆలోచనలు శుద్ధం కావడం మొదలైతే ఆ వ్యక్తి సాధారణుడు కాదని అర్థం చేసుకోండి. కష్ట సమయమే మీకు మీ నిజమైన బలాన్ని తెలియజేస్తుంది. ఆశ కేవలం భగవంతుని నుండే పెట్టుకోవాలి, ప్రపంచం నుండి కాదు. ఎవరి సరళ స్వభావమైన వారి బలహీనత కాదు, వారి సంస్కారం. మీరు ఎవరినైనా షరతులు లేకుండా నమ్మినప్పుడు జీవితాంతం ఒక సరైన మనిషి దొరుకుతాడు, లేదా జీవితాంతం ఒక సరైన పాఠం లభిస్తుంది. త్వరగా మాట వినేవారు మనసు చాలా స్వచ్ఛమైనవారు. సంబంధాలను నిలబెట్టుకోవడానికి కొన్నిసార్లు గుడ్డిగా, చెవిటిగా, మూగగా కూడా ఉండాల్సి వస్తుంది. విమర్శలు మిమ్మల్ని దృఢంగా చేయడానికి అవకాశం ఇస్తాయి, మీ దారి నుండి తప్పించడానికి కారణం కావు. ధైర్యం, దృఢనిశ్చయంతో తమ లక్ష్యం వైపు సాగేవారి పాదాలనే విజయం ముద్దాడుతుంది. దుఃఖం, కష్టాలు ఎందుకొస్తాయంటే మీరు దృఢంగా తయారై సంతోషం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకోవాలి. మీ దుఃఖాలకు ప్రపంచాన్ని నిందించడం మానేయండి. దుఃఖానికి కారణం బాహ్య పరిస్థితులు కాదు, మీ సొంత మనసు. నిశ్శబ్దానికి దానిదైన ప్రాముఖ్యత ఉంది. పునాది రాళ్లు ఎప్పుడూ మాట్లాడవు, కానీ అవే ఇంటినంతటినీ మోస్తాయి. కష్ట సమయాల్లో మిమ్మల్ని విడిచిపెట్టిన వారికి ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే ఎవరు నిజంగా మీతో ఉన్నారో వారు మీకు నేర్పించారు. వ్యక్తిత్వం యొక్క నిజమైన మెరుపు బట్టల నుండి కాదు, శీలం నుండి వస్తుంది. మీ జీవితంలో సరైన వ్యక్తుల కోసం వెతకకండి, మిమ్మల్ని మీరు అంత సరైన వారిగా చేసుకోండి. వేరొకరు మిమ్మల్ని పొంది తమను తాము అదృష్టవంతులుగా భావించాలి. ఇతరులపై ఎక్కువ ఆశలు పెట్టుకోకండి, మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. ఉప్పు నుండి నేర్చుకోండి, భోజనంలో కలిస్తే రుచిని పెంచుతుంది. మీ మాటల్లో మాధుర్యం తీసుకురండి. అందరినీ సంతోషపెట్టడం మీ బాధ్యత అని అనుకోకండి. మీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తగ్గించుకోకండి. గొప్ప ప్రదర్శనలు, వృధా ఖర్చులు మనిషిని అప్పుల్లో ముంచుతాయి. మనసుతో నిర్వర్తించే సంబంధాలే మంచివి. ఇతరులను నిందించే ముందు మీలో మీరు చూసుకోండి. మనసు మార్పే దుఃఖాల అంతం. మట్టి కుండ,
కుటుంబం విలువ వాటిని తయారు చేసేవారికే తెలుస్తుంది, పగలగొట్టేవారికి కాదు. మీ సంబంధాలను ఆదరించండి. మాటల్లో గొప్ప శక్తి ఉంటుంది, ఆలోచించి ఉపయోగించండి. కాలం, అదృష్టంపై ఎప్పుడూ గర్వపడకండి, ఎందుకంటే రాత్రులు చెడ్డగా గడిచిన వారికి కూడా ఉదయం వస్తుంది. సంబంధాల పాస్వర్డ్ విశ్వాసం. మంచి మనుషులు తరచుగా అందరినీ మంచివారని అనుకుంటారు, ఇదే వారి బలహీనత అవుతుంది. మనసు నొప్పించే మాటలు చెప్పకండి, కాలం గడిచిపోతుంది, మాటలు గుర్తుంటాయి. సంతోషంగా ఉండే అలవాటు చేసుకోండి. తరచుగా ఒంటరిగా ఉండే కళను నేర్చుకున్నవారే సంతోషంగా ఉంటారు. స్నేహంలో ధనిక పేద తారతమ్యాలు కాదు, చెడు సమయంలో తోడు ముఖ్యం. తెలివైన వారు ఎక్కువగా మాట్లాడరు, నిశ్శబ్దంగా పరిష్కారం వెతుకుతారు. కాస్త నమ్మకం కాలంపై కూడా ఉంచండి, ఇది మంచి మంచి ముఖాలను బట్టబయలు చేస్తుంది. డబ్బు హోదాను మార్చగలదు, యోగ్యతను కాదు. ఆనందం మనసులు కలిసే చోట దొరుకుతుంది, కేవలం ధనంతో కాదు. సమయం ఉండగానే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి, లేకపోతే నేర్చుకునేవారు కూడా ముందుకు వెళ్ళిపోతారు. జీవితంలో స్వేచ్ఛగా జీవించాలనుకుంటే ఎవరిపైనా ఆధారపడకండి. దేని నుండైనా ఏమీ నేర్చుకోకపోతే అదే అసలైన తప్పు. ఎవరి చేష్టలు ఎవరికీ తెలియనివాడే పెద్ద మనిషి. కాలం మనిషిని విజయవంతం చేయదు, కాలం యొక్క సరైన ఉపయోగం విజయవంతం చేస్తుంది. ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్నవారు ఎవరంటే, ఎవరి నుండి ఏ ఆశ పెట్టుకోకూడదని తెలుసుకున్నవారు. జీవితంలో అంత బిజీగా ఉండండి, అనవసరమైన విషయాలకు సమయం దొరకకూడదు. సంబంధం దృఢంగా ఉండాలి, బలవంతంగా కాదు. ప్రేమ విరహాన్ని భరించగలదు, అవమానాన్ని కాదు. కొన్ని తలుపులు ఎప్పుడూ మూసుకుపోవు, మనం తట్టడం మానేస్తాం అంతే. భక్తి, విశ్వాసం ఎంతగా ఉండాలంటే, సంకటం మీపై ఉంటే చింత భగవంతునికి ఉండాలి. డబ్బు, ఉప్పు అవసరానికి మించి ఉంటే జీవిత రుచిని పాడు చేస్తాయి. సంబంధాల నుండి ఆశించడం స్వార్థం కాదు, కానీ ఆశల కోసం సంబంధాలు పెట్టుకోవడం స్వార్థం. మీ మనసు, నమ్మకం అందరికీ ఇవ్వకండి. కొన్నిసార్లు చెడు సమయం వస్తే దుఃఖపడకండి, కొన్నిసార్లు చెడు అవకాశం మంచి మనుషులతో పరిచయం చేయడానికి వస్తుంది. ఇనుమును దాని తుప్పు నాశనం చేస్తుంది, అలాగే మనిషిని అతని ప్రతికూల మనస్తత్వం నాశనం చేస్తుంది. చెడు అలవాట్లు సమయానికి మార్చుకోకపోతే అవి జీవిత కాలాన్ని మార్చేస్తాయి. సొంత గుర్తింపు సంపాదించుకోవడంలో ఉన్న ఆనందం ఎవరి నీడగా మారడంలో లేదు. జీవిత ప్రయాణంలో ఇంతే పాఠం నేర్చుకున్నాను, ఆసరా కొద్దిమందే ఇస్తారు, తోయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉంటారు. మీ జీవితాన్ని అలా జీవించండి. ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే ప్రజలు దానిపై నమ్మకం పెట్టుకోకూడదు. కలపడానికి వినయం అవసరం, కలిసి ఉండటానికి దృఢత్వం అవసరం. ప్రాణం పోయిన తర్వాత శరీరం శ్మశానంలో కాలుతుంది, కానీ సంబంధాలలో ప్రేమ పోతే మనిషి బ్రతికుండగానే కాలిపోతాడు. ఒత్తిడి, నిరాశ, ఆందోళన మనిషి అప్పుడే అనుభవిస్తాడు. అతను తన కోసం తక్కువ, ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించినప్పుడు. కోరికలు, ఆశలు, గోళ్లు, వీటిని అప్పుడప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి, లేకపోతే ఇవి దుఃఖానికి కారణమవుతాయి. ప్రశంస ముఖానిది కాదు, శీలానిది కావాలి. మంచి శీలం నిర్మించడానికి జీవితాంతం పడుతుంది. వస్త్రాలు ఎంత విలువైనవైనా నీచమైన శీలాన్ని దాచలేవు. చీకటి మనసులో ఉంది, దీపాలు గుళ్లలో వెలిగిస్తారు. శ్రీకృష్ణుడు అంటాడు, ప్రపంచంలో ప్రతి వ్యక్తి సుఖం కోసం వెతుకుతున్నాడు. కొందరు ధనంలో సుఖం వెతుకుతారు, కొందరు ప్రతిష్టలో, కొందరు సంబంధాలలో, కొందరు భౌతిక వస్తువులలో. కానీ ఇది నిజమైన సుఖమా? బయట నుండి లభించేది నిజమైన సుఖం కాదు, లోపలి నుండి వ్యక్తమయ్యేదే నిజమైన సుఖం. సుఖం బాహ్య వస్తువులపై ఆధారపడి ఉంటే ధనవంతుడు అత్యంత సంతోషంగా ఉండేవాడు, ఏమీ లేనివాడు అత్యంత దుఃఖంగా ఉండేవాడు. కానీ ఇది నిజమా? అన్నీ ఉండి కూడా మనసు అశాంతంగా ఉన్నవాడు నిజంగా సుఖంగా లేడు. ఏమీ లేకపోయినా మనసు సంతృప్తితో నిండినవాడే నిజమైన సుఖాన్ని పొందాడు. సుఖం పొందాల్సిన వస్తువు కాదు, అది కేవలం సంతృప్తి, సమర్పణతో లభించే భావం. వ్యక్తి తన జీవితాన్ని కేవలం కోరికలు, ఆశలలో ముడిపెట్టుకున్నంత కాలం అతను ఎప్పుడూ సంతృప్తి చెందలేడు.
ఒక కోరిక తీరితే మరొకటి పుడుతుంది. ఈ పరంపర ఎప్పుడూ ముగియదు. కాని తన కర్మను తన ధర్మంగా భావించి ఫలాన్ని ఆశించకుండా చేసేవాడే నిజమైన సుఖాన్ని అనుభవిస్తాడు. సుఖం కేవలం పొందడంలో కాదు, ఇవ్వడంలో కూడా ఉంది. నువ్వు ఎవరికైనా ప్రేమ ఇచ్చినప్పుడు, ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు తీసుకురావడానికి కారణమైనప్పుడు ఆ సుఖం అమూల్యమైనది. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు, హృదయం అహంకారం నుండి విముక్తి పొందినప్పుడు, ఆత్మ సత్యం వైపు పయనించినప్పుడు నిజమైన సుఖం వస్తుంది. తనలో పరమాత్మను కనుగొన్నవాడే నిజమైన ఆనందానికి అధికారి అవుతాడు. కాబట్టి సుఖాన్ని బాహ్య వస్తువులలో వెతకకు, దాన్ని నీలో అనుభవించు. జీవితాన్ని ఒక కానుకగా భావించు. ప్రతి క్షణాన్ని ప్రేమ, కృతజ్ఞతతో జీవించు. ఏది లభించినా దాన్ని ప్రభువు కృపగా భావించి అంగీకరించు. శ్రీకృష్ణుడు అంటాడు, దెబ్బ తగిలితే రాళ్లు కూడా పగిలిపోతాయి, మరి మనుషులు ఎందుకు పగలరు? కానీ గాయాల నుండి నేర్చుకునే మనిషే తనను తాను మరింత దృఢంగా చేసుకుంటాడు. అవసరానికి మించిన ఆధారపడటం, సౌకర్యం వ్యక్తిని లోపలి నుండి బలహీనపరుస్తాయి. నీటిలో పడిన ఇనుము తుప్పు పట్టినట్లే సోమరితనం, ఆధారపడటం మనిషి ఆత్మబలాన్ని డొల్ల చేస్తాయి. జీవితం ఎప్పుడూ ఒక కఠినమైన గురువు లాంటిది. ఉపాధ్యాయుడు ముందు పాఠం చెప్పి పరీక్ష పెడతాడు, కానీ జీవితం చెప్పకుండానే పరీక్ష పెట్టి ఆ తర్వాత మనకు పాఠం నేర్పుతుంది. ఈ నిజాన్ని అంగీకరించినవాడు తన ప్రతి అనుభవం నుండి ఏదో ఒకటి నేర్చుకుని ముందుకు సాగుతాడు. కొన్నిసార్లు మనం చిన్ననాటి ఆ సరళమైన లోయల్లోకి తిరిగి వెళ్లాలని కోరుకుంటాం. అక్కడ ఏ చింత లేదు, ఏ అవసరమూ లేదు, ఏ స్వార్థమూ లేదు, ఏ కృత్రిమ సంబంధాలు లేవు. కానీ జీవితం ఒక ప్రవాహం, దాన్ని వెనక్కి తిప్పలేం. కాబట్టి మనలో ఆ చిన్ననాటి సరళతను, నిజాన్ని సజీవంగా ఉంచుకోవడమే అవసరం. దుఃఖం ఒక అద్దం, అది మన వాస్తవికతను మనకు పరిచయం చేస్తుంది. అది మనతో ఎవరున్నారో, ఎవరు కేవలం నటన ముసుగు ధరించి నిలబడ్డారో చూపిస్తుంది. సుఖం ఒక ప్రేక్షకునిలా ఉంటుంది, అది దూరం నుండి చూస్తుంది. కానీ దుఃఖం మనల్ని లోపలి నుండి పరిపక్వం చేసే అనుభవం. మీరు ఒకరికి సరైనవారని చెప్పాల్సి వస్తే బహుశా వారు ముందే తప్పుడు వ్యక్తి కావచ్చు. నిజంగా మీ సొంతవారైన వారు చెప్పకుండానే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచం తరచుగా విలువను గుర్తించడంలో పొరబడుతుంది. నిజాయితీ లేనివాడిని చతురుడిగా, మోసగాడిని బుద్ధిమంతుడిగా, సరళమైన వ్యక్తిని మూర్ఖుడిగా భావిస్తుంది. కానీ సత్యం అక్కడే ఉంటుంది, ప్రజలు దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా. సత్యం చెప్పేవాడికి ఏమీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతని సత్యమే అతని ప్రమాణం. మనసు శాంతంగా ఉంటే ఆలోచనలు కూడా స్పష్టంగా ఉంటాయి. భాష మధురంగా ఉంటే ఆత్మీయులు ఎప్పుడూ దూరం కారు. సత్య మార్గంలో నడిస్తే మార్గం కఠినంగా ఉంటుంది. దుఃఖాలు, పరీక్షలు వస్తాయి, కానీ గమ్యాన్ని తప్పక చేరుకుంటావు. మన నొప్పి ఎవరికైనా నవ్వు తెప్పించవచ్చు, కానీ మన నవ్వు ఎవరి నొప్పికి కారణం కాకూడదు. ప్రపంచం ఎలా ఉందో దాన్ని అలాగే చూడాలి, కానీ మన దృక్పథాన్ని అంత సానుకూలంగా చేసుకోవాలి. ప్రతి పరిస్థితిలోనూ పాఠం, వెలుగు లభించాలి. జీవిత పరుగులో నెమ్మదిగా నడిచినా, ఎప్పుడూ ఆగకపోతే నమ్మండి, గమ్యం ఒకరోజు మీ కాళ్ల దగ్గర ఉంటుంది. శ్రీకృష్ణుడు అంటాడు, కాలం మారుతుంది, దానితో పాటే ప్రజల దృష్టి కూడా మారుతుంది. ముందు ప్రజలు మీ క్షేమం అడుగుతారు, తర్వాత మీ హోదా తెలుసుకోవడం మొదలు పెడతారు. మీరు సంఘర్షిస్తున్నంత కాలం ప్రజలు ప్రశ్నలు వేస్తారు. విజయం సాధించినప్పుడు అవే ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది ప్రపంచ స్వభావం. చిన్న చిన్న విషయాలకు కన్నీళ్లు వస్తే మీరు బలహీనులని అర్థం కాదు. మీ హృదయం ఇంకా సున్నితంగా, సజీవంగా ఉందని అర్థం. మనసుతో ఆలోచించేవారు ఎక్కువగా అనుభూతి చెందుతారు. ఈ భావనే మనిషిని నిజాయితీపరుస్తుంది. తరచుగా మన అంతర్గత, బాహ్య వ్యక్తిత్వాలు ఒకేలా ఉండవు. మనం ప్రపంచానికి మన ఒక రూపాన్ని చూపిస్తాం, కానీ లోపల అనేక భావాలను అణచివేస్తాం. ఈ అసమతుల్యతే కొన్నిసార్లు మనల్ని ఒంటరి చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మీ అంతర్గత స్వరూపం మీ బాహ్య ప్రదర్శన కంటే ముఖ్యమైనది. నిజమైన బలం లోపలిది, ప్రదర్శనది కాదు. మంచితనం పరిస్థితుల వల్ల ప్రభావితం కాదు. మీరు మంచివారైతే
మంచివారే ఉంటే మంచివారే ఉంటారు. మీ మంచితనమే మీ అతి పెద్ద గుర్తింపు అవుతుంది. జీవితం గడిపేవారు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇతరుల బలహీనతలపై చర్చించి తమ తప్పులను దాచుకునేవారు చింతించాలి. సంఘర్షణే మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది. ఎన్ని కష్టాలు సహిస్తే అంత దృఢంగా, పరిపక్వంగా తయారవుతారు. కాలక్రమేణా మీ ప్రతి సంఘర్షణ వృధా కాలేదని, అది మీకు ఏదో ఒకటి నేర్పించిందని మీకు అనిపిస్తుంది. ఈ సంఘర్షణే ఒకరోజు మీ అతి పెద్ద శక్తి అవుతుంది. కలియుగ ప్రభావం వల్ల సంబంధాలు బలహీనపడుతున్నాయి. కొన్నిసార్లు అహంకారం వల్ల, కొన్నిసార్లు అపార్థం వల్ల, కొన్నిసార్లు తెలివితక్కువతనం వల్ల మనం ఆత్మీయుల నుండి దూరమవుతాం. కానీ క్షమాపణ అడగడం మీకు చిన్నతనంగా అనిపించకపోతే, ఎవరినైనా క్షమించడం మీ ఉదారతను చూపిస్తే, మీరు మీలో ప్రేమ, శాంతికి స్థానం ఇచ్చారని అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు తిడితే బాధపడకండి. తప్పు చేస్తే తల్లిదండ్రులు తిట్టకపోతే ఎవరు తిడతారు అని ఆలోచించండి. పిల్లలు తప్పు చేస్తే, పిల్లలు తప్పు చేయకపోతే ఎవరు చేస్తారు అని క్షమించండి. పరీక్షలతో కూడిన జీవితం ముగిసినప్పటి నుండి జీవిత పరీక్ష మొదలైంది. ఈరోజు ఒక కొత్త అనుభవం కలిగింది. నా మొబైల్ నుండి నా నంబర్కే కాల్ చేశాను. మీరు సంప్రదించాలనుకుంటున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది అని వినిపించింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఎవరో ఎంత బాగా చెప్పారో, ప్రపంచం ఇతరులను కలవడంలో బిజీగా ఉంది, కానీ తనను తాను కలుసుకోవడానికి అన్ని లైన్లు బిజీగా ఉన్నాయి. నీకు ఎవరూ తోడుండరు. ఇక్కడ అందరూ తమలో తామే మునిగిపోయి ఉన్నారు. జీవితానికి ఒకే ఒక సూత్రం ఉంది. ఇక్కడ నువ్వే కింద పడాలి, నువ్వే పైకి లేవాలి. కోపం ఒంటరిగా వస్తుంది, కానీ మన నుండి మన మంచి అంతా తీసుకెళ్లిపోతుంది. సహనం కూడా ఒంటరిగా వస్తుంది, కానీ మనకు మన మంచి అంతా ఇస్తుంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనిషి ప్రభావం, డబ్బు పనిచేయవు. స్వభావం, సంబంధాలు పనిచేస్తాయి. ప్రతి పోరాటంలో గెలవాల్సిన అవసరం లేదు. ప్రతి ఓటమి నుండి ఏదో ఒకటి నేర్చుకోవడం అవసరం. సహనం అనేది ఒక చెట్టు. దాని వేర్లు చేదుగా ఉంటాయి, కానీ ఫలం ఎప్పుడూ తీయగా ఉంటుంది. కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. అన్నీ తెలుసుకోవడం కూడా బాధ కలిగిస్తుంది. ఎవరు ఎవరికి ఎంత దగ్గరగా ఉన్నారో అది కేవలం కాలమే చెబుతుంది. డబ్బు మరణం వరకు తోడుంటుంది, ప్రియజనులు శ్మశానం వరకు. కానీ మంచి కర్మలు మరణం తర్వాత కూడా తోడుంటాయి. తమ డబ్బు గురించి ఇద్దరే గర్వపడతారు. ఒకరు వంశపారంపర్యంగా ఆస్తి పొందినవారు, మరొకరు మోసంతో సంపాదించినవారు. ఎగరడం మంచిదే, రోజూ ఎగరండి, కానీ సాయంత్రం కిందికి తప్పక రండి. ఎందుకంటే మీ విజయంపై చప్పట్లు కొట్టేవారు, ఆలింగనం చేసుకునేవారు అందరూ కిందే ఉంటారు. మీరు దేనికోసం తప్పించారో అది మీ వల్ల మరొకరు తప్పించకుండా చూసుకోండి. అది సంతోషమైనా, సంబంధాలైనా, ప్రశాంతతైనా. ప్రతి సంబంధాన్ని గౌరవించండి, చక్కగా నిర్వర్తించండి. ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోవాలి, కేవలం జ్ఞాపకాలు మిగిలిపోతాయి, కేవలం జ్ఞాపకాలు. తమ ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వారికి భయపడకండి. తమ ప్రతీకారాన్ని సర్వశక్తిమంతుని చేతిలో వదిలేసేవారికి భయపడండి. ఎవరి భావాలను అంతగా గాయపరచకండి. వారు మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు బాధ కలగాలి. మనిషి గర్వం యొక్క యోగ్యత ఇంతే. అతను మొదటిసారి తనే స్నానం చేయలేడు, చివరిసారి తనే స్నానం చేయలేడు. ఏ మిత్రుడు మీ కోపాన్ని భరించి, మీతో ఉండి, మిమ్మల్ని తప్పు చేయకుండా ఆపుతాడో అతనే మీ నిజమైన మిత్రుడని అర్థం చేసుకోండి. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం. మనసుతో లభించేది ప్రేమ, అదృష్టంతో లభించేవాడు నిజమైన మిత్రుడు. ఇద్దరు ఎప్పుడూ సంతృప్తి చెందరు. ఒకరు జ్ఞానదాహం కలవాడు, మరొకరు ధనదాహం కలవాడు. ప్రజలను సంతోషంగా కలవండి, సంతోషంగా మాట్లాడండి. మీరు ఎవరితో మొరటుగా మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి జీవితంలో ఏ దశ గుండా వెళుతున్నాడో మీకు తెలియదు. మీరు చేయాలనుకున్నదంతా చేయండి, కానీ దురాశతో కాదు, అహంకారంతో కాదు, వాంఛతో కాదు, అసూయతో కాదు, ప్రేమ, వినయం, కరుణ, విశ్వాసంతో. మనిషి జీవితంలో చాలా నేర్చుకుంటాడు, కానీ ఇతరులను ప్రేమించడం, ఇతరులను క్షమించడం, ఇతరులను గౌరవించడం నేర్చుకోకపోతే ఏమీ నేర్చుకోనట్లే.
ఇతరులకు సహాయం చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇతరులకు విశ్రాంతినివ్వండి, దేవుడు మీకు విశ్రాంతినిస్తాడు. మీరు పొందాలనుకున్నది ఇతరులకు ఇవ్వడం మొదలు పెట్టండి. దేవుడు మీకు చాలా ఇస్తాడు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి, మనసును చల్లగా ఉంచుకోండి. కళ్లలో సిగ్గు ఉంచుకోండి, నాలుకను మృదువుగా ఉంచుకోండి. హృదయంలో దయ ఉంచుకోండి, కోపంపై నియంత్రణ ఉంచుకోండి. ప్రవర్తనను శుభ్రంగా ఉంచుకోండి, పెదాలపై చిరునవ్వు ఉంచుకోండి. ఇక స్వర్గానికి వెళ్లాల్సిన అవసరమేమిటి? ఇదే స్వర్గం. గుర్తుంచుకోండి, జీవితం ఒక రోడ్డు లాంటిది, ఎప్పుడూ తిన్నగా ఉండదు. కొంత సమయం తర్వాత మలుపు తప్పక వస్తుంది. కాబట్టి ధైర్యంగా నడుస్తూ ఉండండి. మీ జీవితంలో ఒక సుఖకరమైన మలుపు మీకోసం ఎదురుచూస్తోంది. కష్టాలు తలుపు తడితే భయపడకండి, నిర్భయంగా తలుపు తెరవండి, ఎందుకంటే విజయం మారువేషంలో వస్తుంది. గుర్తుంచుకోండి, భయం దాటితేనే గెలుపు. కాలం మారినప్పుడు అన్నీ తలకిందులవుతాయి. కాబట్టి మంచి రోజుల్లో అహంకరించకండి, చెడు రోజుల్లో కొంచెం ఓపిక పట్టండి. సత్యానికి సాటి లేదంటారు, కానీ ఈ రోజుల్లో అబద్ధాన్ని గుర్తించడం చాలా కష్టం. నగరంలో మనిషిని వెతకడం కష్టం, మనుషులని చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు. చూడాలనుకున్నదే చూసే కళ్లపై జాలి కలుగుతుంది. వినాలనుకున్నదే వినే చెవులపై జాలి కలుగుతుంది. కేవలం తన ప్రయోజనం కోసమే మాట్లాడే నాలుకపై జాలి కలుగుతుంది. శ్రీకృష్ణుని వాణి జీవితంలోని ప్రతి మలుపులో మనకు మార్గనిర్దేశం చేస్తుంది. మనసు నొచ్చినప్పుడు, దారి కఠినంగా అనిపించినప్పుడు, కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆయన ఉపదేశాలను గుర్తుంచుకోండి. కర్మ చేయండి, ఫలాన్ని ఆశించకండి, సమభావంతో ఉండండి, క్షమాశీలురుగా ఉండండి, మనసును అదుపులో ఉంచుకోండి, సదా ప్రభువు శరణుజొచ్చండి. విశ్వసించండి, మీరు ఒంటరివారు కారు, శ్రీకృష్ణుడు సదా మీతో ఉన్నాడు. జయ శ్రీ రాధాకృష్ణ.